ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎన్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు కురిపించింది. సంక్షేమం సాధికారతకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల లభిస్తున్న ఫలాలను విశదీకరించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తమ ఆదాయ రాబడులో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫామ్, బ్యాగ్, బూట్లు, పాఠ్య పుస్తకాలు తదితరాలను ఉచితంగా అందజేశారని పేర్కొంది. జగనన్న అమ్మఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. అలాగే జగనన్న గోరుముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూల్ పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల సాధికారతే లక్ష్యంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని ఎస్బీఐ పేర్కొంది. ఏపీలో గత 5 ఏళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12% వృద్ధి నమోదు కాగా, అందులో 11% మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత 5 ఏళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10% వృద్ధి చెందగా, అందులో 11% సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో 5 ఏళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13% కాగా, అందులో 8.10% సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత 5 ఏళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8% నమోదు కాగా, అందులో 8% సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఇక కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్ణాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8% ఉండగా, పథకాలకు కేటాయింపులు 15% ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8% ఉండగా, పథకాలకు కేటాయింపులు 10%గా ఉన్నట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు ఎస్బీఐ నివేదిక విశ్లేషించింది.